అలా ఇంటికి వెళ్ళిన సిసిలియా తన మదర్కి కాల్ చేస్తుంది. కాల్ చేసి, మమ్మీ, నేను పెళ్ళికొద్దామనుకుంటున్నాను, నువ్వు అక్కడే ఉన్నావు కదా అని అంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, సరే నేను ఇక్కడే ఉన్నాను, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా రా బేబీ అని అంటుంది. అప్పుడు సిసిలియా కారులో బయలుదేరి మ్యారేజ్కి వెళ్తారు. ఇంకా ఇక్కడ విక్రమ్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రుచితో కూర్చొని ఉంటాడు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు రుచి ఇలా అంటుంది, నీకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఎప్పుడూ చెప్పలేదే నాకు అని అంటుంది. అప్పుడు విక్రమ్ ఇలా అంటాడు, నువ్వే కావాలి, అవును నీలాంటి పోరే కావాలి నాకు అని అంటాడు. అప్పుడు రుచి ఇలా అంటుంది, జోక్ చాలా బాగుంది కానీ నవ్వే రావట్లేదు అని అంటుంది. అప్పుడు విక్రమ్ ఇలా అంటాడు, అవు మళ్ళా ఒక మొగోడు ఇంకో మొగోడిని ఎడన్నా లవ్ చేస్తాడా, లేదు కదా మరి. అప్పుడు రుచి ఇలా అంటుంది, హో అయితే ఇదంతా జోక్ అన్నమాట అని. అప్పుడు విక్రమ్ ఇలా అంటాడు, లేకపోతే నేనేమన్నా సీరియస్గా అంటా అనుకున్నావా ఏంది, ఏ ఊకో గిదంతా ఉత్తిగా మజాక్ చేసినా నేను అలా అని విక్రమ్ నవ్వేస్తాడు. ఇంకా విక్రమ్ అంటాడు, సరేలే ఇక నేను ఇంటికి పోతా, మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని అంటాడు. దాంతో రుచి కూడా సరే మరి నేను కూడా వెళ్తాను అని అక్కడితో వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. అలా కారులో వెళ్తున్న సిసిలియా పక్కనే ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. తన ఫ్రెండ్ సిసిలియాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు తన ఫ్రెండ్ ఇలా అంటుంది, హే సిసిలియా, ఎలా ఉన్నావే, చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చా, ఏంటి విశేషం అని అడుగుతుంది. అప్పుడు సిసిలియా ఇలా చెప్తుంది, రేపు మా అక్క పెళ్ళి ఉంది, మా మమ్మీ నన్ను రమ్మన్నారు, అందుకోసమే వెళ్తున్నాను, కానీ బాగా నైట్ అయిపోయిందని ఎలాగో నిన్ను పలకరించినట్టు ఉంటుందని ఇటువైపు వచ్చాను. అప్పుడు సిసిలియా ఫ్రెండ్ ఇలా అంటుంది, మంచి పని చేశావే, రా వచ్చి ఫ్రెష్ అవ్వు, నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండు సరేనా అంటుంది. కానీ సిసిలియా, రోజుల తరబడి ఉండనే, రేపు మార్నింగే బయలుదేరుతాను, ఎందుకంటే రేపే కదా పెళ్ళి అని చెప్తుంది. ఇంకా మార్నింగ్ అవ్వగానే సిసిలియా కార్ తీసుకొని పెళ్ళికి బయలుదేరుతుంది. చివరికి పెళ్ళికి వచ్చేస్తుంది సిసిలియా. అక్కడ వాళ్ళక్క ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు సిసిలియా వెనుక నుంచి వెళ్ళి వాళ్ళక్కని హక్ చేసుకుంటుంది. అలా చూసిన వాళ్ళక్క కోపంతో తనని వదిలేసి గదిలోకి వెళ్ళిపోతుంది. తన వెనకే సిసిలియా కూడా వెళ్తుంది. వెళ్ళి, అక్క ఏమైంది, ఎందుకు నాతో మాట్లాడట్లేదు, ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు అని అడుగుతుంది. అప్పుడు సిసిలియా వాళ్ళక్క ఇలా చెప్తుంది, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అని అంటుంది. ఎందుకక్క అని అడుగుతుంది. ఎందుకా, పెళ్ళికి 10 రోజుల ముందు రమ్మంటే పెళ్లి రోజు వస్తావా, అప్పుడు నాకు కోపంగా ఉండదా చెప్పు. అప్పుడు సిసిలియా ఇలా అంటుంది, అక్క సారీ అక్క, కాలేజ్ స్టార్ట్ అయింది కదా, ఫస్ట్ డేని డుమ్మా కొట్టేస్తే ఎలా ఉంటుంది చెప్పు, అందుకోసమనే వెళ్ళాను, అయినా ఇప్పుడు వచ్చేసాను కదా ఇంకేంటి. ఆ తర్వాత సిసిలియా వాళ్ళక్కని అలా కూల్ చేసేస్తుంది. తర్వాత మెల్లిమెల్లిగా పసుపు కార్యక్రమం, మెహందీ పెట్టుకోవడం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. సిసిలియా వాళ్ళక్కతో ఇలా అంటుంది, అక్క నువ్వు ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నా దిష్టే తగిలేలా ఉంది అంటుంది. అప్పుడు వాళ్ళక్క ఇలా అంటుంది, చాలే ఊరుకో అని ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సిసిలియా వాళ్ళ మమ్మీ ఇంకా సిసిలియా కలిసి పెళ్లి కూతురిని రెడీ చేస్తారు. ఆ తర్వాత పెళ్ళి అయిపోతుంది. ఈ గ్యాప్లో సిసిలియా ఎంతో అందంగా రెడీ అవుతుంది. తన డ్రెస్ కానీ, తన మెహందీ కానీ, తన లుక్స్ కానీ ఎంతో బాగుంటాయి, చూసే వాళ్ళకి ఆకర్షణగా ఉంటాయి. పెళ్ళి చాలా గ్రాండ్గా జరుగుతుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. రిసెప్షన్ అవుతుంది, డిన్నర్ అవుతుంది. తర్వాత సిసిలియా వాళ్ళక్క అందరూ కలిసి ఫొటోస్ కూడా దిగుతారు. అప్పగింతలు కూడా జరిగిపోతాయి. ఇంకా సిసిలియా వాళ్ళ మమ్మీ వాళ్ళ పెద్దమ్మ ఒక దగ్గర కూర్చొని పిజ్జా తింటూ ఉంటారు. అప్పుడు సిసిలియా వాళ్ళ పెద్దమ్మ ఇలా అంటుంది, నెక్స్ట్ నువ్వే అని. అప్పుడు సిసిలియా ఇలా అంటుంది, ఇంకా నా మీద జోక్స్ వేసింది చాలు ఆపండి అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా పెళ్లి తంతు అలా ముగుస్తుంది. ఆ తర్వాత సిసిలియా వాళ్ళ అక్కతో ఇలా అంటుంది, అక్క నేను ఇంకా ఇంటికి వెళ్తాను, మళ్ళీ రేపటి నుంచి నేను కాలేజ్కి వెళ్ళాలి కదా అని. అప్పుడు వాళ్ళ అక్క ఇలా అంటుంది, అప్పుడేనా, నువ్వు ఇంకా కొన్ని రోజులు ఉంటావనుకున్నానే, అప్పుడే వెళ్ళిపోతాను అంటావేంటి, రేపటి నుంచి నాకు కాలేజ్ ఉంది, ఇంకా నేను వెళ్తాను సరేనా అంటుంది. దాంతో వాళ్ళక్క సరే ఇంక నీ ఇష్టం వెళ్ళు అని చెప్తుంది. ఇంకా సిసిలియా తన కార్ తీసుకొని ఇంటికి రిటర్న్ అవుతుంది.
తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.